వెల్కమ్ టు ట్రూ9 న్యూస్. అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు ప్రధాన కేంద్రంలో వెన్నుపోటు దినం కార్యక్రమానికి భారీ సంఖ్యలో తరలివచ్చిన వైసీపీ శ్రేణులు, వైసీపీ ఎమ్మెల్యే మత్స్య రాస విశ్వేశ్వరరాజు ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో ర్యాలీగా కలెక్టర్ కార్యాలయానికి చేరుకుని అధికారులకు వినతి పత్రం సమర్పించారు. అడుగడుగున నినాదాలతో హోరెత్తిన పాడేరు ప్రధాన కేంద్రం మోసపూరితమైన హామీలతో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వాన్ని నిరసిస్తూ రెడ్ బుక్ రాజ్యాంగం నశించి అంబేద్కర్ రాజ్యాంగం అమల్లోకి రావాలని కోరుతూ నిరసన తెలియజేశారు. నాడు నందమూరి తారక రామారావుకి వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు నేడు నమ్మి ఓట్లు వేసిన ప్రజలకు వెన్నుపోటు పొడిచారు అని ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజు తెలిపారు. ప్రజల పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాడుతుందని ఆయన పేర్కొన్నారు. ఇవన్నీ ప్రజలు వాళ్ళకి ఎన్నుకొని కొత్త సంవత్సరం అయింది. వాళ్ళు ఈ సూపర్ 6 హామీలు అమలు చేయాలని చెప్పేసి, అలాగే వాళ్ళు ఏదైతే కుట్రలు దాడులు చేస్తున్నారో ఆయన ఆపాలని చెప్పేసి 143 హామీలు ఇచ్చారు. దాన్ని కూడా నెరవేర్చాలని చెప్పేసి నమస్కారం. ఈరోజు జూన్ 4 అంటే ఈ కూటమి ప్రభుత్వానికి వాళ్ళు ఇచ్చినటువంటి గతంలో ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీలను నమ్మి ఈరోజు ప్రజలు తీర్పిచ్చి ఈరోజు సంవత్సరం పూర్తయింది. అంటే గతంలో వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు 143 హామీలు ఇచ్చి, అబద్ధపు హామీలు ఇచ్చి గద్దెనెక్కారు. అయితే ఈ సంవత్సర కాలంలో వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు ఏది కూడా నెరవేర్చలేదు. దాన్ని ఉద్దేశించి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 175 నియోజకవర్గాల్లో కూడా గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ప్రతి నియోజకవర్గ కేంద్రాల్లో ఈరోజు ఈ ఏదైతే వెన్నుపోటు దినం ఈ కార్యక్రమం, నిరసన కార్యక్రమం ఈరోజు చేపట్టడం జరిగింది. అలాగే మా పాడేరు నియోజకవర్గంలో ఉన్నటువంటి అందరూ జెడ్పీటీసీలు, అందరూ ఎంపీటీసీలు, అలాగే ఎంపీపీలు, సర్పంచులు, అలాగే మా సీనియర్ నాయకులు, మండల పార్టీ ప్రెసిడెంట్లు, అలాగే అందరూ కార్యకర్తలందరితో కలిసి ఈరోజు మేము పాడేరు కేంద్రంగా అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్ గారికి ఈరోజు వినతి పత్రం ఇవ్వడానికి ర్యాలీగా రావడం జరిగింది. అయితే ఈ కూటమి ప్రభుత్వానికి ఒకటే మేము హెచ్చరిస్తున్నాం. మీరు ఏదైతే హామీలు ఇచ్చారో, అడ్డగోలుగా హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారు, ఖచ్చితంగా అది అమలు చేయాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉంది. అంతే తప్ప మీరు దాడులు, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఎక్కడైతే మా సోషల్ మీడియా కార్యకర్తలు కానీ, నాయకులు కానీ వాళ్ళందరి మీద దాడులు, అలాగే మా నాయకుల మీద అబద్ధపు కేసులు పెట్టడానికే మీకు సమయం సరిపోతుంది తప్ప మీకు ఖచ్చితంగా మీరు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చడానికి మీకు తీరిక లేకుండా పోయింది. మీకు ఎవరికైనా సరే, ఏ ప్రభుత్వానికైనా సరే ఒక 2-3 సంవత్సరాలు పడుతుంది వ్యతిరేకత రావడానికి. కానీ మీరు గడిచిన 6 నెలలు, అంటే మీరు అధికారంలోకి వచ్చి 6 నెలల్లోనే పూర్తి మీ మీద ప్రజలందరూ కూడా తిరుగుబాటు చేసే పరిస్థితులు ఈరోజు ఉంది. కాబట్టి మీరు ఒకటే మీకు చెప్తున్నాం, హెచ్చరిస్తున్నాం. మీకు రానున్న రోజుల్లో ప్రజలందరూ మీకు తరిమి కొట్టడానికి మీకు సిద్ధంగా ఉన్నారు. ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని మీ కేసులు కానీ, అలాగే ఈ దాడులు ఇవన్నీ కూడా ఆపి మీరు ఏదైతే హామీలు ఇచ్చారో హామీలు నెరవేర్చడానికి మీరు దృష్టి పెట్టాలని చెప్పేసి మిమ్మల్ని కోరుతున్నాం. థ్యాంక్ యూ.